మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ అయిన తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాము. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు ప్రకటించడం అందరికీ తెలిసిందే. అయితే దీనిలో భాగంగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు ఇంటి దగ్గర కోలాహలంగా ఉంది. ఇక్కడ పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చారు. ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటి, ఆయన ఏ విధంగా ప్రణాళిక రచిస్తున్నారు, ఆయన విజయానికి జనసేన నాయకులు గాని కార్యకర్తలు గాని ఏ విధంగా ముందడుగు వేస్తున్నారు ఏంటి అనేది, అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 27వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో వారాహి యాత్ర ప్రచారం పిఠాపురం నుంచి మొదలు పెడతారనే వార్త అయితే నిన్న ఆయన స్వయంగా మీడియాకు తెలియజేయడం జరిగింది. దీనిలో భాగంగా పిఠాపురం నాయకులు, జనసేన కార్యకర్తలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు రాకను స్వాగతిస్తారు, ఆయనకి ఏ విధంగా విజయాన్ని అందిస్తారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన 27వ తారీఖున రావడం జరుగుతుంది. మీరు ఏ విధంగా స్వాగతం పలకపోతున్నారు? పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎంత మెజారిటీతో గెలిపించుకునే అవకాశాలు ఉన్నాయి? సార్, పవన్ కళ్యాణ్ గారిని 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటామని మేము పిఠాపురం నియోజకవర్గంలో. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఈ ఏదైతే 7 కాన్స్టిట్యున్సీలోనో 7 కాన్స్టిట్యున్సీలో కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 7 నియోజకవర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రభావం వల్ల పూర్తి స్థాయిలో ఎక్కువ మెజార్టీతో 7 నియోజకవర్గాల్లో ఉన్న ఈ టీడీపీ ఉమ్మడి జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు పూర్తిగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అయితే తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారి గెలుపు అవకాశాలు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు? సార్, తంగెళ్ల శ్రీనివాస్ గారు 100% పక్కాగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దయవల్ల కంపల్సరీగా గెలుస్తారు. జనసేన టీడీపీకి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న తంగెళ్ల శ్రీనివాస్ గారిని ఎంపీగా నెగ్గించుకునే బాధ్యత ఈ 7 నియోజకవర్గాల ప్రజలు తీసుకుంటారు. పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో తంగెళ్ల శ్రీనివాస్ గారు గెలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చెప్పండి, నాగేశ్వరరావు గారు, పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారనే వార్త వచ్చినప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో కార్యకర్తలు గాని నాయకులు గాని పనితీరు ఏ విధంగా ఉంది? పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి మీరు అందరూ ఏ విధంగా కృషి చేస్తున్నారంటే ఏం చెప్తారు? నమస్తే అండి, నా పేరు చంద్రబాబు ఎక్స్ సర్పంచ్ని. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం రావడం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మంచి లక్షణాలు, మంచి ఉద్యమాలు, మంచి సిద్ధాంతాలు ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి తెలియక చాలా మంది ఏదో వాళ్ళు తెరిపించారు, కానీ మంచి సిద్ధాంతాలు, భావాలు కలిగిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని పిఠాపురంలో అత్యధిక మెజార్టీతో 1,00,000 ఓట్లు పైచిలకు మెజార్టీతో ఎక్కువ బాధ్యత మాకు అందరికీ ఉంది. నేను బీసీ అయిన సార్ ఏమంటారంటే పవన్ గారు కులాలన్నీ కలపండి, మతాలన్నీ కలపండి తప్ప ఏ కులానికి చెప్పలేదు. అలాంటిది కొంతమంది రాజకీయాలు చేస్తారు, ఆయన సిద్ధాంతాలు కుల రాజకీయాలు చేస్తున్నారు. ఇవాళ వంగకేస్తుంది వైసీపీ ఆవిడకి రాజకీయ ఉపాధి ఉనికి కోల్పోయినప్పుడు ప్రజారాజ్యంలో సీట్ ఇచ్చి ఎమ్మెల్యే నెగ్గించి గౌరవం దక్కింది. తెలుగుదేశం పట్టించుకోలేనప్పుడు కూడా మరి ఆ విశ్వాసం లేని వంగ గీత పవన్ కళ్యాణ్ అధ్యక్షుడికి పోటీ చేస్తుంటే, ఆవిడ పోటీ చేస్తుంటే 5 ఎంపీ చేసినా 5 ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసినా ఏది పిఠాపురంకి ఏం చేయలేదు. ఎంపీగా ఉండి కూడా ఏం చేయలేదు. ఒక రైల్వే బ్రిడ్జ్ లేదు, ఏలో ప్రాజెక్ట్ లేదు, సొంతగా ఆదిత్యం లేదు, ఓ రోడ్లు ఏమీ లేదు. ఇప్పుడు ఏ విధంగా ఓట్లాడడానికి వస్తే నేను తరిగి కొడతాను మహిళలే. జాగ్రత్త. చెప్పండి, పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు కాపు ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మిగతా సామాజిక వర్గాల మద్దతు మొత్తం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. వంగగీత గారు ఇక్కడ భారీ మెజారిటీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాపుల మద్దతు కూడా వంగగీత గారికి ఉంది. నేను కాపు ఆడపడుచునని చెప్పి ఆవిడ తెలియజేయడం జరుగుతుంది. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? నా మాట అన్నాక ఆవిడ అర్హత లేదండి. ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ ఏమన్నారు, కులాలని మతాన్ని కలపండి, ఒకవేళ కాపులు ఎక్కువ ఉంటే పెద్ద పాత్ర పోషించండి అంటే. అందుకే నేను ఈ 7 నియోజకవర్గంలో కాపు సోదరులను కోరుకుంటున్నాను. ఉదయ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ వస్తే ఉదయ్ శ్రీనివాస్ గారు 7 నియోజకవర్గంలో 3 లక్షల పై చిలుపు నెగ్గుతారు. చెప్పండి మేడం, జనసేన మహిళా అధ్యక్షురాలుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మహిళల మద్దతు ఎంతవరకు ఉండొచ్చు? అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక మహిళా నాయకురాలు, పార్లమెంట్ సభ్యురాలు అయినటువంటి వంగగీత విశ్వనాథ్ గారు పోటీ చేస్తున్నారు. అన్ని కులాల మద్దతు, అందరి మద్దతు, అన్ని వర్గాల మద్దతు నాకే ఉంటుంది. నేనే పిఠాపురం నియోజకవర్గం నుంచి బొప్పర్ మెజారిటీతో గెలుస్తానని చెప్పి తెలియజేస్తారు. ఒక జనసేన వీర మహిళలు మీరు ఏ విధంగా
అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మా మహిళలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఇవాళ వంగ గీతా విశ్వనాథ్ గారిని చూడొచ్చండి. ఆమెకి ఫస్ట్ PRPలో మెగా ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కోసం సీట్లు ఇచ్చింది మెగా ఫ్యామిలీ. ఇవాళ కురసాల కన్నబాబు గారు అవ్వచ్చు, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఆయన వెనకాల నిలిచింది, ఆయన ప్రోత్సహించింది మెగా ఫ్యామిలీ. ఆయనే ఈరోజు ఒక మండలానికి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పనిచేస్తున్నారు. అలాగే వంగ గీతా విశ్వనాథ్ గారు కూడా వెనక్కి తగ్గకుండా పనిచేస్తున్నారు. అంటే కనుక జనసేన వీర మహిళలుగా మేమెక్కడా కూడా తగ్గకుండా పనిచేసేటువంటి అవకాశం కానీ శక్తి కానీ మాకుంది. ఎందుకంటే జనసేన పార్టీ అధ్యక్షులు ఇవాళ నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అంటే ఒక సామాన్య మధ్యతరగతి రైతుకు బిడ్డనైనటువంటి నాకు ఈ పొజిషన్ లో పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అంటే కనుక నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకత్వం ఎంత బలంగా ఎదగగలదన్నది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. విశ్వాసం లేకుండా వంగ గీతా విశ్వనాథ్ గారు కావచ్చు, కురసాల కన్నబాబు గారు కావచ్చు, వాళ్ళిద్దరికీ కూడా మెగా ఫ్యామిలీ పెట్టినటువంటి రాజకీయ భిక్షకులు ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆ స్థాయిని మర్చిపోయి వీళ్ళు ఈరోజు మెగా ఫ్యామిలీ మీదే విషయం కురిపించేటువంటి పరిస్థితి ఉంటే కనుక ప్రజలే వీళ్ళకి బలంగా బుద్ధి చెప్తారు. పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని మేము 1,00,000 మెజారిటీతో గెలిపించుకుంటాము. ఆయన కాపులు ఒకరికే కాదు, అన్ని కులాల మద్దతు ఉంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరికీ కూడా నేను పెద్దన్న పాత్ర పోషిస్తాను, కులాలకు అతీతంగా నేను పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి అటు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. దానికి మద్దతుగా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు కూడా చాలా స్పందిస్తున్నారు. దీనిలో భాగంగానే తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారిని కూడా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి 3 లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించుకుని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి ఇక్కడ జనసేన నాయకులు, కార్యకర్తలు స్పందిస్తున్నారు. రైట్, సుమన్ టీవీ కెమెరామెన్ సాయితో, సుమన్ టీవీ శ్రీనివాస్.